కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో క్లియర్ చూసుకోండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మీరు షిఫ్ట్ 1లో కానీ షిఫ్ట్ 2లో కానీ నెక్స్ట్ షిఫ్ట్స్లో రాస్తున్నట్లయితే ఎగ్జామ్ కనుక తప్పకుండా కింద మీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోస్ కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట ఆ క్వశ్చన్స్ని కూడా. సో నార్మల్గా చూసుకుంటే మనకి మ్యాథ్స్ నుంచి అయితే సింప్లిఫికేషన్లో ఒక 3 క్వశ్చన్స్ దాకా వచ్చాయంట. టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్, ట్రిగ్నోమెట్రీ 1 క్వశ్చన్, బోర్డ్ మాస్ నుంచి ఒక 3 క్వశ్చన్స్. అంటే మనకి ఇంకా సింప్లిఫికేషన్ కింద తీసుకోవచ్చు, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందని క్లియర్గా మనకి తెలుస్తుందండి. సో ఓకే, క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు, మనల్ని ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, వడ్డీ ఎంత వస్తుంది అంటున్నారు. సో క్లియర్గా చూసుకోండి, ఎన్ని డేస్కి 73 రోజులకే అంటున్నారు. ఇది వచ్చేసి సంవత్సరానికి అనమాట, సంవత్సరానికి 8.25% అంటున్నారు ఇంట్రెస్ట్. సో మనం ఫస్ట్ 1 ఇయర్ కనుక్కుందామండి. ఇప్పుడు 73 డేస్ అంటే చూసినట్టు అర్థమైపోలే, ఏంటిది 1/5వ వంతు, సంవత్సరానికి 1/5వ వంతు. సో ఇప్పుడు సింపుల్గా ప్రిన్సిపల్ ఎంత 2000 ఉంది. సో 8.25% ఎంత ఇందులోని నార్మల్గా అయితే PTR/100 ఫార్ములా కూడా వేసుకోవచ్చు మనం, అది ఈజీనే. బట్ ఇప్పుడు సింపుల్గా 8.25% అనుకుందాం. 1% ఎంత 20 కదా, అంటే 8%, 8 × 20 160. 0.25% అంటే 20కి 1/4 అంటే అదొక 5. సో టోటల్ 165 వచ్చింది. ఓకే, సో సంవత్సరానికి 165 రూపీస్ వస్తున్నాయి. బట్ మనకి 73 డేస్కే కావాలి కాబట్టి దీన్ని డివైడెడ్ బై 5 చేస్తాం. సో 33 రావడం జరిగింది. సో 33 ఇంట్రెస్ట్ అవుతుంది అన్నమాట 73 డేస్కి. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తాం, ప్రిన్సిపల్ 2000, ఇందులో 8.25% కొనుక్కోవాలి, 1% వచ్చేసి 20, 8% అయితే 160, ఇంకొక 0.25% ఉంది కదా, అంటే 1%లో 4వ వంతు అంటే అదొక 5, 165 వచ్చింది. 73 డేస్కే కనుక్కోమన్నారు, ఇది 1 ఇయర్కి. సో 73 డేస్ కావాలంటే డివైడెడ్ బై 5 చేయాలి, అంటే 33, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ లా క్లియర్ కనిపిస్తుంది కదండి మనకి. 6 ప్లస్ చూడండి 0.0144, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి డిజిట్స్, 4 ఉన్నాయి. 144 స్క్వేర్ రూట్ ఎంత 12, కానీ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి రూట్లోంచి బయటకు వచ్చాక డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉంటాయి. ఓకే, ప్లస్ ఇదెంత 324 స్క్వేర్ రూట్ ఎంత 18, సేమ్ అలానే ఏంటి డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉంటాయి. చూసుకోండి బ్రాకెట్ ఉంది. ఓకే, మైనస్ 4/5 ఎంత 0.8 కదా, 0.8. ఓకే, సింపుల్గా మనకు అర్థం అవడానికి 0 పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ కూడా 2 పెట్టాం. సో 0.18 మైనస్ 0.80, ఏది పెద్ద అంటే 0.80 పెద్దది. సో దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, 0.62 వచ్చింది. దీనికి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ పెట్టుకున్నాం. సో 6 ప్లస్ 0.12 మైనస్ 0.62, 0.12 ఇందులో ఉన్న 0.12 క్యాన్సిల్ అయిపోతే 0.5 మాత్రం మిగులుతుంది. 6 మైనస్ 0.5 5.5 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 100 and 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 13? 100 మరియు 200 మధ్యన 13తో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నారు. చూసుకోండి, 100తో డివైడ్ అవే 100 నుంచి 200 మధ్యలోని 13తో డివిజిబుల్ అవ్వాలంట. సింపుల్, ఇప్పుడు ఏంటి 13 8s ఎంతండి, 13 8s 104. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 తర్వాత 104 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 13 15s ఎంత, 13 15s వచ్చేసి మనకి 195, అవునా, 195. సో క్లియర్గా మనకి ఏమర్థమైంది, ఈ 8 నుంచి 15 వరకు ఇవన్నీ కూడా మనకి 104 నుంచి 195 వరకు ఇవన్నీ కూడా ఏంటి 13తో డివిజిబుల్ అవుతున్నాయి కదా, అంటే 13 8s 13 9s 13 10s 13 11s, అలా మనకి 8 నుంచి ఇంటూ 8 నుంచి ఇంటూ 15 వరకు. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నట్టండి ఇక్కడ చూసుకోండి. మొత్తం 13 టేబుల్ చూసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ముందే ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి కదా, ఇంటూ 7 13 ఇంటూ 7 వరకు కదా పైన ఉంటాయి. అంటే టోటల్ 15లో 7 తీసేయండి, అంటే 8 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 8 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, లేదు అంటే ఏం చేయొచ్చు, 15 - 8 + 1 చేస్తాం. ఓకే, సో అలా అయినా సరే మనం చేయొచ్చు. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి క్లియర్గా అర్థమైంది మనకి, 8 నెంబర్స్ ఉన్నాయని.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B are two alloys of gold and silver prepared by mixing metals in the ratio 5:2 and 5:7 respectively. If equal quantities of the alloys are melted to form a third alloy C, the ratio of gold and silver in C will be. క్లియర్ చూడండి ఏమంటున్నాడంటే గోల్డ్ సిల్వర్ వచ్చేసి ఒక మిక్సర్లోని ఒక అల్లాయ్లోని 5:2 రేషియోలో ఉన్నాయంట. మరొక దానిలో చూసుకుంటే 5:7 ఉన్నాయంట రేషియోలో ఉన్నాయంట గోల్డ్ సిల్వర్. ఇప్పుడు ఈ రెండింటిని కరిగించి కలిపి ఒక మిక్సర్ కింద ఒక అల్లాయ్ కింద ఫార్మ్ చేస్తే అప్పుడు అందులో రెండింటిని కలిపిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో ఎలా ఉంటుంది అని అడుగుతున్నారండి. సేమ్ క్వాంటిటీస్లో కలపాలన్నారు. ఈ రెండింటినీ కూడా ఏమన్నారు, సేమ్ క్వాంటిటీస్లో కలపాలన్నారు. ఇది 5:2 అంటే మొత్తం ఎన్ని యూనిట్లు, 7 యూనిట్లు అవుతుందా ఇది. అలాగే 5:7 అంటే ఇది మొత్తం ఎన్ని యూనిట్లు అవుతుంది, 5 + 7 12 యూనిట్లు అవుతుందా. కానీ ఏమన్నాడు, సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో కలపమన్నాడా. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేయాలంటే 7ని 12ని ఈక్వల్ చేయాలంటే 12తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తామా, 12 × 5 60, 12 × 2 24, 7తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తామా, 7 × 5 35, 7 × 7 49. ఇవేంటి, గోల్డ్ సిల్వర్. సో ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ మిక్సర్లోని ఇప్పుడు రెండింటి కలిపిన తయారు చేసిన అల్లాయ్లోని 60 + 35 అంటే 95 గోల్డ్ ఉంటే 9 + 4 13, 4 + 5 6, 73 వచ్చేసి సిల్వర్ ఉంటుంది. సో ఫైనల్గా 95:73 రేషియోలోని మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి ఆ మిక్స్ చేసిన అల్లాయ్లోని. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 24 సెంటీమీటర్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటున్నారు. క్యూబ్ యొక్క ఒక ముఖం చుట్టుకొలత ఇచ్చారండి 24 సెంటీమీటర్లు అండి. అలాగే దాని ఘన పరిమాణం ఎంత అంటున్నారు. ఒక ఫేస్ ఎలా ఉంటుందండి, స్క్వేర్ షేప్లో ఉంటుందా. దీని చుట్టుకొలత 24 సెంటీమీటర్లు ఇస్తే ఒక్కొక్కటి ఎంత అవుతుంది, 6 అవుతుంది, ఒక్కొక్కటి 6 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏమవుతున్నారు, ఒక క్యూబ్ యొక్క సైడ్ 6 సెంటీమీటర్స్ అయితే దాని వాల్యూమ్ ఎంత, ఘన పరిమాణం ఎంత, 6 క్యూబ్. ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. ఇఫ్ సైడ్ ఏ అయితే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏ క్యూబ్, సైడ్ 6 అయితే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 6 క్యూబ్ అంటే 216 అని ఆన్సర్ అని చెప్పచ్చు. సో 216 సెంటీమీటర్ క్యూబ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వచ్చేసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలడంట, 12 రోజుల్లో. బి వచ్చేసి అదే పనిని 9 రోజుల్లో చేయగలరంట. ఓకే, అలా అయితే ఏబి ఆల్టర్నేట్ డేస్లో రోజు విడిచి రోజు పని చేస్తాయి. అలాగే ఏ వర్క్ని స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. సో టోటల్ వర్క్ని మనం ఏమనుకుంటాం, 12కి 9కి ఎల్సిఎం అనుకుంటాం. అదెంత, 36. సో టోటల్ వర్క్ 36 యూనిట్స్ అయితే ఏ 12 రోజుల్లో 36 యూనిట్లు చేస్తాడు అంటే రోజుకు 3 యూనిట్లు చేస్తాడు. బి వచ్చేసి 9 రోజుల్లో 36 యూనిట్లు చేస్తాడు అంటే రోజుకు 4 యూనిట్లు చేస్తున్నాడు. అంటే ఫస్ట్ డే ఏ మొదలు పెడుతున్నాడు, సెకండ్ బి చేస్తాడు, తర్వాత ఏ, తర్వాత బి. అలాగా 2 రోజులకి ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు, 7 యూనిట్లు చేస్తున్నారు 2 రోజులకి. ఓకే, అంటే ఇలాగా 2 రోజులకి 7 యూనిట్లు అంటే మనకి క్లియర్గా చూసుకోండి. 7 యూనిట్స్, ఇది 36 యూనిట్స్ టోటల్. అంటే ఇంటూ 5 చేస్తే 35 అవుతుంది. ఇంటూ 5 చేస్తే అంటే 2 డేస్కి 7 యూనిట్స్. సో ఇంటూ 5 అంటే 10 డేస్కి 35 యూనిట్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఇంకా 1 యూనిట్ మిగిలి ఉంది. అది ఎవరు చేస్తారండి, ఇప్పుడు ఏ చేస్తాడు, అవునా. సో ఏ రోజుకు 3 యూనిట్లు చేస్తున్నాడు. 1 యూనిట్ చేయడానికి 1/3వ రోజు కావాలి. సో ఇది 10 రోజులు, ఇది 1/3 రోజులు. సో 10 1/3 డేస్ టోటల్ అవుతుంది వీళ్ళకి అని మనకు అర్థమవుతుంది. క్లియర్గా చూసుకోండి. ఆల్టర్నేట్ డేస్ అన్నారు అంటే ఒక రోజు ఏ వర్క్ చేస్తాడు, తర్వాత రోజు బి వర్క్ చేస్తాడు. సో ఇద్దరు కలిసి 2 డేస్కి 7 యూనిట్స్ చేస్తున్నారు. అంటే 10 డేస్కి 35 యూనిట్స్ మాత్రమే చేస్తున్నారు. మొత్తం 36 కదా యూనిట్స్ ఉన్నాయి. అంటే ఇంకొక యూనిట్ బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, అది ఎవరు చేయాలి, ఏ చేయాలి కదా. సో ఏ చేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్ కదండి. స్క్వేర్ రూట్ అడుగుతున్నారు. ముందైతే ఈ 59049కి సింపుల్గా స్క్వేర్ రూట్ కనుక్కుందాం. 59049 ఈ 2కి 2 పక్కన ఒక లైన్ గీసుకున్నాం. 590 ఉంది. 590కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ 576 వచ్చేసి 24 స్క్వేర్ అండి. 625 వచ్చేసి 25 స్క్వేర్ అండి. సో దేనికి దగ్గర ఉంది, 590 కంటే తక్కువ తీసుకోవాలంటే 24 తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, లాస్ట్లో 9 ఉందంటే
243 కానీ 247 కానీ ఆన్సర్ అవుతుంది. ఈ 590 దేనికి దగ్గర ఉంది? 576కి దగ్గర ఉంది కదా. సో అండ్ ఏం చేయాలి? తక్కువ నెంబర్ తీసుకోవాలంటే 243 మనం తీసుకుంటాం. ఒకవేళ 625కి కనుక దగ్గర ఉండుంటే పెద్ద నెంబర్ తీసుకుంటాం, అంటే 247 తీసుకుంటాం అనమాట. సో ఇక్కడైతే ఆన్సర్ 243. కాకపోతే ఇప్పుడు మనకేంటి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, సో ఇది మిస్టేక్ ఉంటుందండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకొక 0 వేసుకోండి, ఖచ్చితంగా ఈవెన్ నెంబర్లో ఉంటుంది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి అనుకుందాం. సో 8 అయితే మధ్యలో బయటికి ఎంత వస్తుంది? 4 వస్తాయి. సో 0.0243 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా డెసిమల్ పాయింట్ అయితే ఈవెన్ నెంబర్లో ఉండాలి స్క్వేర్ రూట్లో. సో అందుకే బయటకు వచ్చినప్పుడు క్లియర్గా మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒక మనిషి వచ్చేసి వెళ్ళేటప్పుడు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడంట ఒక ప్రదేశానికి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 20 కిలోమీటర్ల వేగంతో వచ్చాడంట. అలా అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అతని మొత్తం ప్రయాణంలో అంటున్నారండి. యావరేజ్ స్పీడ్ ఇలాంటి సిచ్యువేషన్లో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? ఇది ఏ, ఇది బి అయితే ఏంటి యావరేజ్ స్పీడ్ ఫార్ములా? 2ab/a+b అని మనం చెప్పచ్చు. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్కి అయితే మనం ఫార్ములాస్ని అప్లై చేయాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయండి ఎప్పుడు కూడా మనకి. రైట్. సో అంటే 2 × 15 × 20/15 + 20 అంటే 35. సో 5 3s 5 7s 2 3 6 × 20 120/7 ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది యావరేజ్ స్పీడ్ అవుతుంది. 120/7 km/h అని చెప్పచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ అండ్ బి 1 ఇయర్ ముందు ఏజ్, ఒక సంవత్సరం క్రితం ఏ వయస్సు మరియు బి వయస్సు నిష్పత్తి 5:6 అంట. 1 ఇయర్ ముందండి చూసుకోండి. 1 ఇయర్ ముందు 1 ఇయర్ A:B రేషియో 1 ఇయర్ ఎగో. ఓకే, అదే 4 ఇయర్స్ తర్వాత అంట, 4 ఇయర్స్ తర్వాత ఈ రేషియో 6:7 అవుతుందంట. అంటే ఇప్పుడు నుంచి 4 ఇయర్స్ తర్వాత అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు అర్థం? ఇక్కడికి ఎంత తేడా ఉన్నట్టు? ఎన్ని ఇయర్స్ తేడా ఉన్నట్టు? క్లియర్ చూసుకోండి. ఒక సంవత్సరం ముందు ఏజ్ ఇచ్చారు, 4 సంవత్సరాల తర్వాత ఏజ్ ఇచ్చారు. అంటే ఇక్కడికి 5 సంవత్సరాల తేడా ఉంది. ఇక్కడికి ఎంత తేడా ఉందండి? 5 సంవత్సరాల తేడా ఉంది. కానీ ఇక్కడ నార్మల్గా నెంబర్స్లో ఎంత తేడా ఉంది? 1 తేడా ఉంది, ఇక్కడ 1 తేడా ఉంది, ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది. అంటే ఆ 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఆ 5 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. వీటి మధ్యన ఉన్న తేడా ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం? 5 సంవత్సరాలు. ఎందుకంటే ఒక సంవత్సరం ముందేది ఇచ్చారు, 4 సంవత్సరాల తర్వాత ఏది ఇచ్చారు, అంటే 5 సంవత్సరాల తేడా. సో ఒక యూనిట్ 5 సంవత్సరాలకి ఈక్వల్ అవుతుంది. హౌ ఓల్డ్ ఈజ్ ఏ నవ్ అంట. ఏ ప్రెసెంట్ ఏజ్ ఎంత అంటున్నారు. ఏకి 1 ఇయర్ ముందు ఏజ్ ఎంత కనుక్కుందాం. ఒక యూనిట్ 5 సంవత్సరాలు కదా, అంటే 5 యూనిట్లు ఎంత? 5 5లు 25, 25 ఇయర్స్ అండి. ఎప్పుడు? ఒక సంవత్సరం ముందు. అంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఏది? 26 అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో మనం ఏజ్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఇంతకుముందే. సింపుల్ చూసుకోండి. 5:6 ఇది 1 ఇయర్ ఎగో ఏజ్ అంట. ఇది వచ్చేసి 4 ఇయర్స్ తర్వాత ఏజ్ అంట. ఇక్కడ 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. సేమ్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఆ 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఆ 5 సంవత్సరాలకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ 5 యూనిట్లు కదా ఇది ఉంది. 5 × 5 25 అవుతుంది. సో ఆ 25 అనేది ఏంటండి? ఏ ఒక సంవత్సరం ముందు ఏజ్. అంటే ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుందండి? 26 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చారండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2500 అంట. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2375 అంట. అలా అయితే ఎంత లాస్ వచ్చింది అంటున్నాడు. లాసా లేదా గెయినా అని అడుగుతున్నారు. ఇక్కడ లాస్ అని క్లియర్గా తెలుస్తుంది కదా. 2500 కొని 2375 రూపాయలకి అమ్మారంటే ఎంత లాస్ వచ్చింది? 125 రూపాయలు లాస్ వచ్చింది. కానీ ఇది పర్సంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి సింపుల్గా చూడండి. 2500లో 125 ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు అనమాట. 10% ఎంత? 250 కదా. దీనిలో సగం ఉంది కదా, అంటే 5%. సింపుల్ క్వశ్చన్ అనమాట. 5% లాస్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 స్టూడెంట్స్ ఈస్ 41 kg. The average weight of first 5 students is 17 kg and the last 5 students is 64 kg. Find the weight of 6th student. 11 మంది విద్యార్థుల సగటు బరువు 41 kgలంట. 11 మందిది. మొదటి 5 విద్యార్థుల సగటు బరువు ఎంతంట?
17 కిలోలంట. చివరి 5 విద్యార్థుల సగటు ఎంతంట 64 కిలోలంట. అంటే ఇంక మధ్యలో ఒకలే కదా ఉండిపోయారు. ఇతన్ని వెయిట్ ఎంత అని అడుగుతున్నారండి. మొదటి 5గురిది ఇచ్చారు, లాస్ట్ 5 మెంబర్స్ ఇచ్చారు, మధ్యలో ఉండిపోయిన 6th మెంబర్ది ఎంత వెయిట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు చూసుకోండి, యావరేజ్ వెయిట్, టోటల్ యావరేజ్ వెయిట్ ఇచ్చారు 11 మెంబర్స్ కలిపి 41 అంట. యావరేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పుకోవాలంటే, సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే సమానంగా పంచడం, అంతేనా? సో వెయిట్ని మొత్తం ఈక్వల్ చేయడం. ఇప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఉందండి? 41కి ఎంత తక్కువ ఉంది? 24 తక్కువ ఉందా? ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి? 23 ఎక్కువ ఉందా? సో ఈ 23లు వీళ్ళు 5 మెంబర్స్, వీళ్ళు 5 మెంబర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ 5 మెంబర్స్కి ఈ 23 ఎక్కువ ఉన్న 23ని సమానం చేయడానికి ఇక్కడ ఇస్తామండి. ఈ 5గురికి కూడా 5 23లు ఇస్తాం, ఎందుకంటే వీళ్ళు కూడా 5గురి కదా ఉన్నారు. అంటే ఇంకెంత కావాలి? ఇక్కడ ఇంకొక 5 కావాలంతే, జస్ట్ ఇంకొక 5 కావాలి. ఆ 5 ఇంకా ఇతను ఈ 6th వాడి దగ్గర నుంచే కదా వెళ్ళి ఉంటుంది, అవునా? సో అంటే 6th వాడు ఎంత అవ్వాలి? 46 అవ్వాలా? 46 అయితేనే కదా ఆ 5 ఈ 5 మెంబర్స్కి ఇచ్చేస్తాయి 5 కేజీస్. అప్పుడు ఇక్కడ కూడా 41 అవుతుంది. సో మొత్తం అంతా కూడా 41 అవుతుంది. అప్పుడు దాన్నే మనం యావరేజ్ అని అంటాం. ఓకే, సో ఈ యావరేజెస్ కాన్సెప్ట్ అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. సో ఒకవేళ చూడకపోతే మాత్రం కంపల్సరిగా చూడండి, రైట్? చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారనమాట. సింపుల్గా పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా మనం చేయగలం. ఎందుకు? ఫస్ట్ 5 స్టూడెంట్స్ ఇచ్చారు, లాస్ట్ 5 స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ ఈక్వల్గా ఉన్నారు, కానీ ఎంతమందో గుర్తుపెట్టుకోవాలి. 5 మెంబర్స్ ఉన్నారు. ఇది ఎంత ఎక్కువ ఉంది? 23 ఎక్కువ ఉంది. అది ఎంత తక్కువ ఉంది? 24 తక్కువ ఉంది. సో ఈ 23లు మనం అక్కడ ఇచ్చేస్తున్నాం, బట్ అక్కడ 24లు కావాలి కాబట్టి, అంటే ఇంకొక 5 రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 6th స్టూడెంట్ నుంచి వస్తుంది. సో అంటే 41కి 5 కలపండి, 46 అవుతుంది. సో 46 కేజీస్ 6th స్టూడెంట్ వెయిట్ అవుతుందన్నమాట. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఇచ్చారు, xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ వాల్యూ ఇచ్చారు, x² ప్లస్ y² ప్లస్ z² ఎంత అని అంటున్నారు. మనకి సింపుల్ ఫార్ములా ఇక్కడ ఉంది. ఏంటి? x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, కంపల్సరిగా మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? 11 కదా, 11 స్క్వేర్ 121. మనకి దీని వాల్యూ కావాలంటే దీన్ని ఆ సైడ్ పంపించేద్దాం. x ప్లస్ వై xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఎంత? 41. 2 ఇంటూ 41 82. ఇటు పక్క వెళ్తే మైనస్ అవుతుంది, ఇదే కదా దీని వాల్యూ మనం ఇక్కడ కనుక్కుంటున్నాం. సో 121 మైనస్ 82 అంటే ఇది ఒక 18, ఇది ఒక 21, 39 అండి. ఎంత? 39. సో x² ప్లస్ y² ప్లస్ z² వాల్యూ 39 అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయినా, లేదంటే ఈ షిఫ్ట్లో కనుక షిఫ్ట్ 1లో రాసినట్లయితే రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, లేదా జీకే కానీ, ఏ క్వశ్చన్స్ అయినా సరే గుర్తుంటే మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.